ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా నీకు? జబర్దస్త్ నుంచి బయటికి రావడానికంటే ఒక సిచ్యువేషన్ కారణం అది. ఒక షెడ్యూల్ చేశారు, 2 స్కిట్లు చేశాను, అయిపోయింది. మరుసటి షెడ్యూల్కి వెళ్ళాను, ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాను. మహిదర్ నిన్ను తీస్తాం, నీకు తెలీదా అన్నారు. జబర్దస్త్ లో రాజకీయం నడుస్తుంది, భజన చేయడం కానీ లేకపోతే వాళ్ళ వెనక తిరుగుతూ. జీవనన్న వాళ్ళ అబ్బాయి బర్త్డే అని చెప్పి మొత్తం అందరినీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడు ఇంటికి, భజన కోసమే. నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్, నువ్వు ఇంత ఏదైనా ఓపెన్ గా మాట్లాడడం వల్ల నీకు ఇండస్ట్రీలో లైఫ్ లేదంటే యాక్సెప్ట్ చేస్తావా? యాక్చువల్ గా ఆర్పి అన్నకి నేను నచ్చిందే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దగ్గర. ఇదే ఆర్పి సేమ్ ఇలానే ఇదే జబర్దస్త్లో ఉంటే మళ్ళీ జబర్దస్త్ నే తిట్టాడు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఆయన మాట్లాడింది మాటలు అంటే 100% అయితే చెయ్యను. బట్ రాజ్ కుమార్ అన్న అని టాప్ మోస్ట్ రైటర్ జబర్దస్త్ మొత్తానికి ఆయనే నెంబర్ 1. అలాంటి పర్సన్ ఆ రోజు ఏమో ఇంకా సరే వర్క్ ఎక్కువ ఉంది కదా, మళ్ళీ అన్ని ఎందుకు లేని తినేద్దాం అని చెప్పి వెళ్ళారు అక్కడికి. ఎగ్ అడిగితే ఎగ్ అయిపోయింది అన్నారు. సరే అయిపోయిందని చెప్పి ఏదో తింటూ ఉంటే మేనేజర్లు వచ్చి కూర్చున్నాక ఎగ్ బుర్జీ వెళ్ళింది, కళ్ళ ముందు నుంచి వెళ్ళింది. ప్రెసెంట్ నడుస్తున్న సీజన్ 9 గురించి ఏం చెప్తావు బ్రో? అగ్ని పరీక్ష జరిగింది. అగ్ని పరీక్ష అది లేదు బ్రో. జనాలందరూ కామనర్స్ అని సపోర్ట్ చేశారు. 9 మంది రిజెక్ట్ అయ్యారు, గుర్తుందా? వాళ్ళని కూడా బయటకు వెళ్తే గుర్తుపడతారుగా. ఇప్పుడు ఏంది వాళ్ళు కామనర్స్? ఇప్పుడు సెలబ్రిటీస్ పిక్చర్లేనా? ఈ సీజన్కి వెళ్ళినోడు పిచ్చోళ్ళే. సినిమా రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద సినిమా వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటారు. సో ఆల్రెడీ ఇంత ముందు ఒక 2-3 సినిమాల్లో ఏదైతే కాన్సెప్ట్ వచ్చిందో దాన్ని అడిదిప్పి ఇప్పుడు ఇంకో సినిమా కింద రిలీజ్ చేశారు అనుకో, దానికి మనం ఎందుకు ఫ్రెష్ గా డబ్బులు ఇవ్వాలి? నువ్వు సినిమా వాళ్ళు ఎంతో కష్టపడి ఒక సినిమా తీస్తారు, అందులో మ్యాటర్ ఏంటి అనేది చెప్పి ఒక రివ్యూ వెంటనే తీసి అదే మార్నింగ్ పెట్టేస్తే. నేనైతే స్టోరీ చెప్పను, ఒక స్టోరీ చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దాని మీద అంటే ఒకసారి రివ్యూర్ గా నువ్వు సపోర్ట్ చేస్తున్నట్ట. యూట్యూబర్ నా అన్వేషణ మీద ఏంటి? నాకు మంచి ఫ్రెండ్ ఆయన. కొన్నిసార్లు పేరెంట్స్ మీదకి ఫ్యామిలీ మీదకి వెళ్తూ ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఫ్రెండ్ అని సపోర్ట్ చేస్తున్నావా? ఐస్లాండ్ వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ కొన్ని చూపించాడు ఆయన. అసలు ఎంత ఖర్చు అయినా పర్లేదు, జీవితంలో ఏదో ఒక టైంలో అక్కడికి వెళ్ళాలనే ఫీలింగ్ వచ్చింది నాకు. దానికి 4 లక్షల వ్యూస్ వచ్చింది. ఆయన ఒక యూట్యూబర్నో ఒక ఇన్ఫ్లుయెన్సర్నో తిడుతూ వీడియోలు చేస్తే 20-30 లక్షల వ్యూస్ వస్తాయి. ఇక్కడ ఎవరి తప్పు? ఇలా రివ్యూస్ ఇస్తావు, లేకపోతే కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడుతావు. అవును, తిట్లు పడ్డాయి ఎప్పుడైనా? అందరూ అంటున్న మాటలకు ఆపేయాలంటే మనం ఫస్ట్ ఆపేయాల్సింది మన ఊపిరి. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో పొద్దున్న తిండే మళ్ళీ రాత్రి తినేవాడిని. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నాకు ఎవరైనా ఇప్పుడు నెగిటివ్ కామెంట్లు పెట్టేటోళ్ళు ఎవరైనా వచ్చి నాకు ఏమైనా పెట్టారు? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ మహిదర్ వైబ్స్. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. ఎప్పటి నుంచో మాట్లాడదాం, కాస్త డిస్కషన్ చేసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు కుదిరింది. తనతో మాట్లాడి తన బిగ్ బాస్ జర్నీ, తన యూట్యూబ్ జర్నీ అండ్ తన పర్సనల్ లైఫ్ జర్నీ గురించి మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? హాయ్ బ్రో, బాగున్నాను. బాగున్నా. చాలా నాళ్ళు అయింది కలిసి చాలా నాళ్ళు అయిపోయింది. ఇంటర్వ్యూ చేద్దాం అవ్వట్లే, కుదరట్లే. ఏదో ఒక సిచ్యువేషన్ కదా. నేను వైజాగ్ వెళ్ళిపోవడం, మీరు అటు వచ్చిన నేను ఇక్కడ ఉండడం, ఎట్లా అయిపోయింది. ఎందుకు వైజాగ్ వెళ్ళిపోయావు? అంటే ఇంకా ఎలాగా ఇంకా షోస్ అవన్నీ ఇంక పక్కన పెట్టాను. సో ఇంకా మూవీ రివ్యూసే, అది ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. అండ్ రెండోది 1AM షోస్ ఇప్పుడు అక్కడే పడుతున్నాయి, అదొక అడ్వాంటేజ్ అయింది అనుకో షిఫ్ట్ అయిన తర్వాత. అదొకటి. తర్వాత నాకు బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. సో కొంచెం మా హోమ్ టౌన్ లో స్టార్ట్ చేసుకుంటే బెటర్ కదా అని. స్టార్ట్ చేసావు? కెఫే? దర్ఫీ అని ఒక కెఫే స్టార్ట్ చేశాను. బాగుందా? బాగా నడుస్తుంది. ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా నీకు? అంటే ఇంకా బేసిక్ గా ఇండస్ట్రీ అంటే పర్టికులర్ గా జబర్దస్త్. నేను వేరే ఎలాగో మూవీ సైడ్ అలాగే ఏం ట్రై చేయలేదు కదా. సో జబర్దస్త్ అంటే నేను రావడమే జబర్దస్త్ అనుకుంటూ వచ్చాను హైదరాబాద్ కి. సో జబర్దస్త్ లో అనుకున్నంత వరకు క్లిక్ అయ్యాను, టీమ్ లీడర్ కూడా అయ్యాను, అన్ని అయిపోయి. బట్ అదే కొన్ని రీజన్స్, కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి అక్కడ. లేదంటే ముందునేమో అట్లీస్ట్ ఆర్టిస్ట్ గా జబర్దస్త్ లో కంటిన్యూ అవుతును. ఆ తర్వాత శ్రీదేవిలో గానీ లేదంటే వేరే షోస్, కొన్ని స్టాండప్ షోస్ వచ్చాయి మల్లెమాల నుంచి, వాటిల్లో అలా కంటిన్యూ అవుతును. బట్ కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని జరిగాయి, వాటి వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. మహిదర్ అంటే ఒకానొక టైంలో జబర్దస్త్ మీద ఎలిగేషన్స్ వేసిన మహిదర్ ఉన్నాయి. కానీ అదే జబర్దస్త్ కంటెస్టెంట్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు వచ్చి మాకు అలాంటిది ఏం లేదే అని అంటున్నారు. అంటే ఇప్పుడు నీది నిజమా లేకపోతే వాళ్ళది నిజమా? అంటే ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేసిసే కదా. నేను ఎక్స్పీరియన్స్ పర్సనల్ హర్ట్ అయిన సిచ్యువేషన్ ఏంటి? ఏది, ఏ విషయంలో? జబర్దస్త్ నుంచి బయటికి రావడం కానీ లేకపోతే లోపల జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ. అంటే జబర్దస్త్ నుంచి బయటికి రావడానికంటే ఒక సిచ్యువేషన్ కారణం అది. అదేంటంటే
ఇక మా టీం తీసేశారు కరోనా తర్వాత. నన్ను జీవన్ టీమ్ లీడర్స్ గా పెట్టారు కదా. కరోనా తర్వాత మా టీం తీసేసి శంకర్ అన్నని తాగుబోతు రమేష్ అన్నని తీసుకొచ్చారు. వాళ్ళు ఏదో కొత్తగా ట్రై చేయాలనుకున్నారు. మేబీ రేటింగ్స్ బాగా వస్తాయేమో, ఓల్డ్ పీపుల్ నౌన్ పీపుల్ కదా అని తీసుకొచ్చారు. ఓకే. తర్వాత నన్ను చంటి అన్న టీంలో వేశారు. అయితే ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతున్నాను. ఓకే. బట్ చంటి అన్న ఏంటంటే ఒక 2-3 స్కిట్లలో బాగానే ఇచ్చారు కానీ అందరు మొత్తం నేను 4 షెడ్యూల్లో 5 షెడ్యూల్లో చేశాను నేను. బట్ అది ఏమైపోయిందంటే ఒక కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే అవి టీంలో ఇంపార్టెంట్ మెంబర్ అనుకున్న వాళ్ళకి ఇచ్చేదైతే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే జబర్దస్త్ ప్యాటర్న్ ఉంటుంది, దాన్ని బట్టి ఇస్తారు. జైలు కొట్టే క్యారెక్టర్ ఒకటి ఉంటది. సో దానికి ఒకరోజు నాకు ఇచ్చారు ఆ క్యారెక్టర్. సో అవి చేశాను నేను. ఆయన చెప్పారు, నేను చేశాను, అయిపోయింది. ఎందుకంటే నేను అన్న ఇలాంటివి నేను చెయ్యనన్నా అంటే యారగెంట్ ఫీల్ అవుతారు, అలా యారగెన్స్ గా మాట్లాడినట్టు ఫీల్ అవుతారు. అందుకని అలా ఏం చెప్పకుండా చేశాను. కానీ నాకు బాధ వేసింది. సో ఆల్రెడీ టీమ్ లీడర్ గా చేసా. సో వేరే టీంలో ఆర్పి అన్న టీంలో లీడ్ గా 120 స్కిట్ల దాకా చేసా. సో ఇన్ని చేసిన తర్వాత ఇంకా మరి అలా అంటే నాకు ఇబ్బంది కనిపించింది. సో టీం మారుతానన్నాను. రమేష్ అన్న టీంకి వేశారు. ఒక షెడ్యూల్ చేశారు, 2 స్కిట్లు చేశాను, అయిపోయింది. మరుసటి షెడ్యూల్కి వెళ్ళాను, ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాను. రమేష్ అన్న అంటే అందరూ కూర్చొని ఉన్నారు. రమేష్ అన్న వచ్చారు. అప్పుడు మహిదర్ నిన్ను తీసాం, నీకు తెలీదా అన్నారు. నాకు తెలియదు అన్న, నాకు ఎవరు చెప్పలే, మీరు కూడా చెప్పలే కదా అంటే, అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తానన్నారు, చెప్పారు అనుకున్నాను వాళ్ళు అన్నారు. నాకు ఎవరు చెప్పలేదని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళా. వాళ్ళు చెప్పింది ఏంటి, బేసిక్గా ఈయన దాంట్లోంచి శాంతికుమార్ గారు బయటికి వెళ్ళారు కదా, నీకు అక్కడ పెట్టింది. ఆయన మళ్ళీ వచ్చేసారు. అండ్ ఆయనతో పాటు నరేష్, మన జబర్దస్త్ నరేష్ ఉంటాడు కదా, తను కూడా వచ్చేసాడు ఆ టీంకి. సో నరేష్ పంచ్ బేస్డ్ అండ్ డ్రామా బేస్డ్ ఆర్టిస్ట్ కదా. సో ఇంకా ఇద్దరు పంచ్ బేస్డ్ ఆర్టిస్టులు ఎందుకు, నువ్వు తను అని చెప్పి ఇంకా అట్లా నిన్ను పక్కన పెట్టాము. చూద్దాం వేరే ఏదైనా టీంలో ఇరికిద్దాంలే అన్నారు. అదే అన్న, అది నాకు చెప్పొచ్చు కదా ముందే. చెబితే నేను అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ప్రాక్టీస్కి వెళ్ళిపోయి అక్కడ అందరి ముందు కూర్చొని అక్కడ టీమ్ లీడర్ వచ్చి నిన్ను ఆల్రెడీ తీసావు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టుగా ఆయనతో అనిపించుకోవాల్సిన అవసరం నాకేముంది. నేను ఇంట్లోనైనా ఉండును, మా ఫోన్లో మాట్లాడుకుని నెక్స్ట్ షెడ్యూల్కి వద్దును, ఈ షెడ్యూల్ రాకపోయినా ఏముంది చెప్పు, నెక్స్ట్ షెడ్యూల్కి వద్దును చెప్పాల్సిందే కదా అంటే, అదే నువ్వు అంత పెద్దగా ఏం ఫీల్ అవ్వవు కదా, పట్టించుకోవు కదా అని నీకు చెప్పలేదు అన్నారు. అంటే కొంచెం ప్రాక్టికల్గా ఉంటా కానీ మరి ఇంత ప్రాక్టికల్గా ఉండలేం కదా. అక్కడ కొంచెం బాధ వేసింది. నేను మనిషినే కదన్నా, నాకెందుకు బాధ వేసి చెప్పండి. ఇట్లా ఏమి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది చెప్పకుండా చేసేస్తానంటే, అప్పుడు అక్కడ నాకు ముందు చెబితే నేను ఈరోజు రాకపోదును, వచ్చి అక్కడ అట్లా అనిపించుకోకపోదును కదా అని ఆ మూమెంట్ లో నాకు అనిపించింది. దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ ఇంకా ఎనీ మోర్ అని చెప్పి. ఇంకా అంతే, ఇంకా ఆ మూమెంట్ లో వెళ్ళాను, కీర్తి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ని ఇట్లా, సార్ నేను ఇంకా ఉండలేను సార్, టీమ్ లీడర్ గా అయితే ఉంటాను లేంటి, వెళ్ళిపోతాను అన్నాను. సార్ ఏమో ఏమైనా అదిరిన్ సైడ్ ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చాయా అన్నారు. అప్పటికి అదే కొత్తగా పెట్టారు, 3 months అయింది అది పెట్టి. భరత్ అన్న, నితిన్ అన్న, చంద్రన్న, ఆర్పి అన్న. సో అడిగారు, లేదా అదేం లేదు సార్, నాకు ఇక్కడ ఇట్లా అయ్యింది, ఎదురైంది కొన్ని సిచ్యువేషన్స్, సో నేను ఉండలేను సార్, టీమ్ లీడర్గా అయితే ఉంటానంటే వెళ్ళిపోతాను అన్నాను. 3 days టైం ఇవ్వమన్నారు. ఆ తర్వాత 3 days తర్వాత లేదన్నారు. సరే అని వచ్చాను. ఏంటి ప్రాబ్లం, నీ కంటెంట్ ప్రాబ్లమా లేకపోతే? అంటే ఆల్రెడీ టీమ్ లీడర్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి స్లాట్స్. ఇంకా ఒకవేళ నాకు ఇవ్వాలి అంటే ఇంకొకరితో టైఅప్ చేయాలి, కొలాబ్ చేయాలి, ఇంకొకరు ఎవరో ఒకరితో అలాగే చేయాలి. అదే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నాను. బట్ వాళ్ళు ఏంటంటే ఆ టైంకి ఇంకొక టీమ్ లీడర్ని కొలాబ్ చేస్తే పేమెంట్స్ పెంచాలి కదా. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు టీమ్ లీడర్స్ ఉంటే ఒక పేమెంట్, ముగ్గురు ఉంటే ఒక పేమెంట్ ఇవ్వాలి కదా, మ్యాండేటరీ అది. సో అందుకని ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఆ టైంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అయిపోయింది. జబర్దస్త్ లో రాజకీయం నడుస్తుంది. లైక్ ఒక ఆర్టిస్ట్ ఇంకొకరితో లైక్ భజన చేయడం కానీ, లేకపోతే వాళ్ళ వెనక అది ఉంటదా? ఉంటది. పార్టీలు ఉంటాయి ఊరికే. ఇప్పుడు మేము టీమ్ లీడర్ అయ్యామా, మేము టీమ్ లీడర్ అయిన తర్వాత మా జీవనన్న, అంటే నేను జీవనన్న కలిసి కదా టీమ్, జీవనన్న వాళ్ళ అబ్బాయి బర్త్డే అని చెప్పి మొత్తం అందరినీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడు. ఇంటికి తీసుకెళ్లి పార్టీ అంటే తెలుసు కదా, కొంచెం మంచిగా అన్నీ ఉంటాయి, మటను, చికెను, బాటిల్ అన్నీ ఉంటాయి, అవి ఉన్నాయి. అది ఏందో అన్నెసెసరీ కదా. బట్ అది ఎందుకంటే మంచి కోసం, అంతే, భజన కోసమే. తర్వాత మళ్ళీ భోజనాలు పెట్టించాం. అదేంటి, అందరూ పెట్టిస్తారు, టీమ్ లీడర్ అయిన ప్రతి ఒక్కరు ఒక షూటింగ్ రోజు భోజనం పెట్టిస్తారు, నాన్ వెజ్. అది మేము పెట్టించాం. అది అందరికీ పెట్టించాం కాబట్టి అది భజన కిందకి రాదు. అది ఏదో
ఫార్మాలిటీ అన్నట్టు ఉంటుంది, అది వేరు. బట్ ఇంక ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది ఏదో మా జీవన దగ్గర నుంచి ఒకసారో 2 సార్లు జరిగింది. బట్ ఇంక మిగతా వాళ్ళ దగ్గర నుంచి జరుగుతూనే ఉంటది మొత్తం. అప్పుడున్నంత ఇది మళ్ళీ ఇప్పుడు లేదు కదా, షో జబర్దస్త్ మొత్తం లేదు, తగ్గిపోయింది కదా, పడిపోయింది కదా. పడిపోయింది అంటే పాత వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా, అవును. అందరూ వెళ్ళిపోయారు bro. అవును. ఇంక ఇప్పుడు ఏం చూస్తారు అంటే ఇంకొకటి టైమింగ్స్ కూడా ఈ టైంకే నువ్వు చూడాలి అంటే ఆడియన్స్ కూడా రెడీగా లేరు. అవును. ఆడియన్స్కి ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కావాలనిపిస్తుంది. అవును. సో సోషల్ మీడియాలో, ఓటీటీలో, యూట్యూబ్లో అలా చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అవును. అలా చూస్తే రేటింగ్లు రావుగా, అవును. అందుకే ఒక వీక్ లేట్ గా టెలికాస్ట్ చేస్తున్నారు యూట్యూబ్ లో అవును. చూసా. అవును. అవును. బట్ అయినా ఇంకా యూజ్ ఉండట్లా. అవును. అండ్ ఇంకోటి కామెడీ కూడా రిపీట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు మళ్ళీ లైక్ అంటే కొత్త మళ్ళీ పాత వాళ్ళని తీసుకుని వచ్చి మళ్ళీ అవును. కొత్తగా జబర్దస్త్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసింది. నేను పిలవలే ఆహా, లేదు లేదు, పిలవలే రియూనియన్ దాని మీద పిలవలేదు, రియూనియన్ కూడా పిలవలేదు. దానికే పిలవలేదు, మళ్ళీ టీమ్ లీడర్ కి పిలుస్తారా? దాని మీద రివ్యూ కూడా చేసావు కదా, అలా ఉంటదా అని. నేను ఒక వీడియో చేశా. అది ఎందుకు చేశానంటే నాకు రాఘవ్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా మహేందర్ గారు బాగున్నారా అని జనరల్ గా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. ఆయన రాఘవ్ గారు మంచి ఆయన, ఆయన ఏదో పర్పస్ ఉంటేనో అని కాకుండా జనరల్ గా కూడా ఫోన్ చేస్తారు. చేశారు, ఇట్లాగా ఎలా ఉన్నారండి, ఏంటి బాగుందా మొత్తం అట్లా అని చెప్తున్నప్పుడు నేను అడిగా నార్మల్గా, ఏంటి సార్ ఇప్పుడు ప్రెసెంట్ పరిస్థితి, ఏమైనా అప్డేట్స్ ఏంది, ఇప్పుడు అదే ఫ్లోనా లేంటే ఏమైనా మారుతుందా అంటే, లేదు లేదండి కొన్ని మార్పులు చేస్తున్నారు, శ్రీపాద గారు మళ్ళీ వస్తున్నారు, ఇట్లా కొన్ని చేస్తున్నారు, పాత వాళ్ళని మళ్ళీ తీస్తున్నారు, ఇట్లా ఉంది అని చెప్పారనమాట. ఫోన్లేండి అని చెప్పి నేను ఇంకా అదే టాపిక్ మీద ఒక వీడియో కూడా చేశాను నేను యాక్చువల్లీ. ఓకే. ఎప్పుడు వచ్చేసావు నువ్వు జబర్దస్త్కి? ఎందుకు వచ్చావు? నార్మల్గా యాక్టింగ్ ఫీల్డ్కి ఎందుకు వచ్చావు? అంటే జనరల్ గా నేను జాబ్ 2016లో నేను ఫైజర్ అని ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. బాగానే చదివావు కదా. అంటే బానే అంటే డిప్లొమా వరకు చదివా, బట్ అప్పటి వరకు టాపరే, చదివినంత వరకు టాపరే, బాగానే చదివేవాడిని, మంచి మార్క్స్ ఉండేవి. బట్ మా ఫాదర్ నాకు డిప్లొమా సెకండ్ ఇయర్ లో ఎక్స్పైర్ అయిపోయారు. అది 3.5 years కోర్స్, అది శాండ్విచ్ కోర్స్ అంటారు. శాండ్విచ్, నాన్ శాండ్విచ్ అని ఉంటాయి అనమాట. నాన్ శాండ్విచ్ 3 years, శాండ్విచ్ 3.5 years ఉంటాయి డిప్లొమాలో. సో అది ఎందుకు అన్నారో మాకు అర్థం కాదు. తర్వాత ఎవడో జోక్ గా చెప్పుకుంది ఏంటంటే, ఈ 3.5 years వాళ్ళకి ఇంకో 6 months వేస్ట్ అయిపోతాయి కదా, ఆ 6 months శాండ్విచ్ అయిపోద్ది వాళ్ళకి, కాబట్టి అలా శాండ్విచ్ కోర్సులు అంటారని చెప్పి అట్లా జోకులు వేసుకునే వాళ్ళం. అయితే మెటలర్జీ నాది, డిప్లొమా ఇన్ మెటలర్జీ. సో చాలా టఫ్ అండ్ థియరిటికల్ సబ్జెక్ట్ అది, దాంట్లో కూడా చాలా బాగా చదివేవాడిని, అంతా బాగుండేది. బట్ మా ఫాదర్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయారో, మా మదర్ నన్ను 2.5 ఏళ్ళు చదివించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇంకా ఆ తర్వాత అంతకంటే అంటే కష్టం కదా. సో దాని బేసిస్ మీద నేను జాబ్ కొట్టాను. మా క్లాస్ నుంచి 7 మంది వెళ్ళాం, నాకు ఒక్కడికే జాబ్ వచ్చింది మా బ్రాంచ్ నుంచి. సో హ్యాపీ జాబ్ చేసుకుంటున్నా. బట్ అక్కడ నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. నేను నాకు ఎప్పుడైనా కొన్ని విషయాల్లో రాంగ్ జరుగుతుంది, ఎస్పెషల్లీ అది నాకు ఎఫెక్ట్ అవుతుంది అంటే నేను మాట్లాడతా. నాకు అది జరిగింది అక్కడ. ఏబిసి జనరల్ జి 4 షిఫ్ట్లు ఉంటాయి అక్కడ. మాది సి పడింది అనుకో, వర్క్ బిలో జరగాలనుకో, అక్కడ జరగదు వర్క్. ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే సీనియర్, మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే జూనియర్. ఆయన ఏం చేసేవాడు, ఏదో మెషిన్ లో రిపేర్ వచ్చిందనో, లేదంటే టైంకి ప్రొడక్ట్ రాలేదనో ఏదో ఒకటి చెప్పి వర్క్ మొత్తాన్ని కూడా డిలే చేసి మా షిఫ్ట్ కి వేసేవాడు. మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఏమో సరే మనం అలాగే చేద్దామంటే, లేదు మనం చేసేయాలి అనేవాడు. ఎందుకు, వాడికి ఫర్దర్ గా వచ్చే బెనిఫిట్ల కోసం. వాడి దాంట్లో ఎక్కువ వర్క్ అయ్యిందంటే ఆబ్వియస్లీ వాడికి పేరు కదా, సో దానికోసం అని చెప్పి చేయించేవాడు. ఇలా ఒక 4 సార్లు జరిగింది. నాకు చిరాకేసింది చెప్తుంటేనేమో, మహిదర్ హమ్ చోటీ లోగ్ హై నా ఉస్కే సామ్నే, సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ అనేవాడు ప్రతిసారి కూడా. అంటే హిందీ, ఆయన తెలుగు రాదు. ఇట్లా చెప్తా ఉండేవాడు. ఇంకా నాకు చిరాకేసి మేనేజర్కి వెళ్ళి వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చాను. అందరూ నాకే అగెనిస్ట్ అయిపోయారు, మేనేజర్తో సహా నన్నే తిట్టారు. వీళ్ళందరి మీద, మేనేజర్ మీద కూడా కలిపి సీనియర్ జనరల్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చాను. ఇట్లా మిస్టేక్ అక్కడ జరుగుతుంటే నన్ను బ్లేమ్ చేస్తున్నారు, మళ్ళీ అడిదిరిగి దాన్ని అసలు సాల్వ్ చేయడం మానేసి అనేసి. అతను నన్నే తిట్టాడు. అంటే ఇంకా నన్నే ఏమంటారు, సీరియస్ అయ్యాడు నా మీదే మొత్తం అంతా. వీళ్ళందరి మీద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేశాను. ఇంకా ఆయన ఒకటే అన్నాడు, హెచ్ఆర్ ఇంత జరిగిందని ఆయన తెలిసిన తర్వాత, నువ్వు ఇట్లా కంప్లైంట్లు చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తావు చెప్పు, ఏం ఉండదు, నీ మాట ఎవరింటారు అబ్బా, నా మాటే సరిగ్గా వినరు, కొంచెం ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, ఏమనంటే వీ నో ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ 100% మోర్ దాన్ సంథింగ్ ఏదో చెప్తారు. సో అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏమంటాము, నువ్వు చెప్పింది వినేస్తే ఇంకేమి, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, నువ్వు ట్రైనీ జూనియర్ ఎగ్జిక్యూటివ్, నువ్వు నీ పొజిషన్ కి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే కమాండింగ్ ఏమైనా సంబంధం ఉందా అంటే ఇంకా నేను ఇంకేం చేయాలో అర్థం కాక ఆయన ఒకటే అన్నాడు, ఉంటే ఉండు లేదా మానేసే అబ్బా,
అది ఏం ఈ నోటీస్ పీరియడ్ లో గట్రా కూడా ఏం వద్దు, డైరెక్ట్ గా ఒక మెయిల్ పెట్టేసి వెళ్ళిపో, మానేయాలనుకుంటే ఏ రోజైనా నేను చూసుకుంటాలే అన్నాడు ఆయన. నీకు అంటే లైక్ నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్, నువ్వు ఇంత ఏదైనా ఓపెన్ గా మాట్లాడడం వల్ల నీకు ఇండస్ట్రియల్ లైఫ్ లేదంటే యాక్సెప్ట్ చేస్తావా? అది కూడా ఉంది, బట్ దాని వల్ల కూడా కొంతవరకు మేబీ నాకు కొంచెం ఏమంటారు ఆ సపోర్ట్, ఆ రీచ్ అనేది వచ్చింది. యాక్చువల్గా ఆర్పిఎన్కి నేను నచ్చిందే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దగ్గర, అండ్ రెండోది నా మెమరీ పవర్ దగ్గర. బేసిక్ గా స్కిట్ లో జబర్దస్త్ లో ఏంటంటే వాళ్ళ డైలాగులు మటుకే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, నేను అలా కాదు, స్కిట్ మొత్తం గుర్తుపెట్టుకొని అందరితో నేను ప్రాక్టీస్ చేయిస్తాను. స్టేజ్ మీద ఒకళ్ళు ఎవరైనా మర్చిపోతే అందరికీ నేనే అందిస్తా. సో అదొక్కటి ఆర్పిఎన్ నాకు బాగా నచ్చింది, అందుకు తీసుకున్నారు అట్లా. సో ఓకే, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు దెబ్బ కొట్టిందిలే కొన్నిసార్లు, అది ఒప్పుకుంటా, నేను బోల్డ్ దొబ్బులు పడ్డాయి నాకు దాని వల్ల, కానీ ఇంకా తప్పదు. ఆర్పి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి, ఇదే ఆర్పి సేమ్ ఇలానే ఇదే జబర్దస్తులు ఉంటే మళ్ళీ జబర్దస్త్ నే తిట్టాడు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఆయన మాట్లాడిన మాటలకి? అంటే 100% అయితే చెయ్యను, బట్ కొన్ని కంప్లైంట్స్ అయితే వాస్తవమే. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటదంటే రైటర్లకి ఆర్టిస్టులకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మేనేజర్లకి ఫుడ్ విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకరోజు రాజ్ కుమార్ అన్న అని టాప్ మోస్ట్ రైటర్ జబర్దస్త్ మొత్తానికి, ఆయనే నెంబర్ 1. అలాంటి పర్సన్ ఆయన ఎప్పుడో కానీ ఇక్కడ తిండబ్బా ప్రొడక్షన్ లో, ఆయన బాక్స్ తెప్పించుకుంటాడు, లేదంటే ఆయన ఆర్డర్ పెట్టుకుని తింటాడు ఆయన. అలాంటి పర్సన్ ఆ రోజు ఏమో ఇంకా సరే వర్క్ ఎక్కువ ఉంది కదా, మళ్ళీ అన్ని ఎందుకు లేని తినేద్దాం అని చెప్పి వెళ్ళారు అక్కడికి. ఎగ్ అడిగితే ఎగ్ అయిపోయింది అన్నారు. సరే అయిపోయిందని చెప్పి ఏదో తింటూ ఉంటే మేనేజర్లు వచ్చి కూర్చున్నాక ఎగ్ బుర్జీ వెళ్ళింది, కళ్ళ ముందు నుంచి వెళ్ళింది. వెళ్తా ఉంటే ఇందాక అయిపోయింది అన్నావు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మేనేజర్ల కోసం సెపరేట్గా ఉంచింది. పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద ఇష్యూ అయింది. నెక్స్ట్ డే ఏం చేశారు చెప్పన, ఓవరాల్గా ఎగ్ తీసారు. ఇప్పుడు ఏం చేయాలి, యాక్చువల్గా అందరికీ ఎగ్ పెట్టాలి, అది కదా చేయాల్సింది, ఎగ్ మొత్తం తీసారు. ఇంకా మిగతా జోకులు వేసుకున్న ఫోన్లే రైస్ కోసం గొడవ, లేదు రైస్ కోసం తీసేసిన మొత్తం అని చెప్పి ఇంకా అట్లా అయిపోయింది అక్కడ పరిస్థితి. ఉన్నది బ్రో, కొన్ని ఉన్నాయి అక్కడ. అంటే నేను ఏమంటానంటే అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఒకరికి కొంతమంది అంటే ఫేవరిజం ఉంటది, దాన్ని బట్టి చూపిస్తుంటారు. అది అసిస్టెంట్ డైరెక్టర్లకి కావచ్చు, డైరెక్టర్స్ లో కావచ్చు, ఉండొచ్చు ఏమో. బట్ 100% అని నేను చెప్పను, నాకు 1-2 చోట్ల ఎఫెక్ట్ అవుతుంటది, నా కళ్ళ ముందు తెలుస్తుంటది నాకు ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పి. నాకు ఎఫెక్ట్ అయ్యింది, నేను అర్థం చేసుకోగలను, నాకు ఆ మాత్రం తెలివి లేదా, తెలుస్తుంది కదా ఏ రీజన్స్ వల్ల అనేసి. వాళ్ళు ఏదో కవర్ చేసుకుంటారు స్కిట్ కోసం, స్కిట్ బాగా రావడం కోసం, అది ఇదని అంటారు. బట్ అది ఓవరాల్ గా ఏ కారణం చేత అలా జరుగుతుందో మనకు అర్థం అవుతుంది కదా, జరిగాయి అట్లా అంతే. జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వెళ్ళావు, ఏం నేర్చుకున్నావు నువ్వు? అక్కడ అవ్వలేదు, ఇప్పుడు ఇక్కడ జాబు లేదు నీకు, ఇక్కడ జబర్దస్త్ లో నీకు కావాల్సిన ఫీల్డ్ లేదు. అంటే ఇనీషియల్ గా నేను అనుకున్నదైతే నేను అచీవ్ చేయగలిగాను అట్లీస్ట్. సో ఆది అన్న స్కిట్లు చూశాను స్టార్టింగ్ లో, నాకు నేను అలా రాయగలను అనిపించింది, అదే కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను. ఒక 5 స్కిట్లు రాసుకొని, ప్రొడక్షన్ రెడ్ అన్న అని ఒక ఆయన ఉంటారు, ఆయన నన్ను సరే నువ్వు ఈ రోజు కాదు షూటింగ్ 18న ఉంది, ఆ రోజు రా తమ్ముడు జూలై 18 అని చెప్పి ఆ రోజు పిలిపించి వెంకన్నకు పరిచయం చేశాడు. వెళ్ళాను, వెంకన్న దగ్గర రైటర్ గా ఒక 7 షెడ్యూల్ చేశా, తర్వాత ప్రకాష్ అన్న టీంలో ఆర్టిస్ట్ గా ఒక 7 షెడ్యూల్ చేశా, అభి అన్న టీంకి వెళ్ళా, అట్నుంచి అవినాష్ అండ్ కార్తీక్ అన్న టీంకి వచ్చా, ప్రసాద్ అండ్ నరేష్ టీంకి వచ్చా, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆర్పి అన్న టీంకి వచ్చాను. సో చాలా మంచి పేరు వచ్చింది, ఇప్పటికీ బయటకు వెళ్తే గుర్తుపడతారు, జబర్దస్త్ కదా అండి మీరు, జబర్దస్త్ లో చేశారు కదా అని చెప్పి. అంటే అప్పటికిప్పటికి బాడీలో టూ మచ్ చేంజెస్ రాలే, కొంచెం లావ్ అయ్యాను, కొంచెం ఫేస్ సేమ్ ఉంది, ఫేస్ కొంచెం సిమిలర్ గా ఉండడం వల్ల గుర్తుపడుతుంటారు ఇప్పటికీ కూడా. సో అందువల్ల ఏంటంటే అది ఉంది ఇప్పటికి. టీమ్ లీడర్ అవ్వాలనుకున్నా, టీమ్ లీడర్ అయిపోయాను, 18 స్కిట్లు చేశాను. ఇంకా 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 అది అయిపోయింది, ఇంకా అంటే నేను అందులో అచీవ్ చేయాలనుకున్నది అయిపోయింది. తర్వాత అప్పుడు కూడా కంటిన్యూ అవుతును, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. ఎందుకంటే నేను ఓన్లీ జబర్దస్త్ అనుకునే వచ్చా ఇండస్ట్రీకి, సినిమాలు అది ఏం లేదు నాకు, అలా అనుకుని వచ్చా, అందులో ఉంది నేను. బట్ అదే జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా అయిపోయింది. మహిదర్ వైబ్స్ ఏంటి అది పేరు, ఎందుకు పెట్టావు అది? అంటే అప్పట్లో ఏదో ఒక యూనిక్ నేమ్ ఉండాలి అనేది ఒక పాయింట్, మళ్ళీ నా పేరు కూడా ఉండాలనేది ఒక పాయింట్. సో ఆ టైంలో ఎక్కడో అలా చదువుతూ ఉంటే గుడ్ వైబ్స్ బ్యాడ్ వైబ్స్ అని చెప్పి సంథింగ్ అలా ఉంటాయి కదా. సో అవే అలా చూస్తూ అది కొన్ని కొటేషన్లు ఏవో చదివినప్పుడు సరే వై నాట్ మహిదర్ వైబ్స్, అంటే నీ వైబ్స్, నా వైబ్స్, నా నుంచి ఎట్లాంటి వైబ్స్ వస్తాయి కొన్ని కంటెంట్స్ మీద అనే ఆస్పెక్ట్ మీద పెట్టాను. స్టార్టింగ్ లో కొంతమందికి అది పలకడం నాకే మహిదర్ వైబ్సా, ఎంతమంది వైబ్స్ అన్నా అనేటోళ్ళు, అట్లా ఉండేది. రివ్యూస్ ఇస్తూ ఉంటావు,
అవునవును. లైక్ జనరల్ టాపిక్ మీద రివ్యూ ఇస్తావు, అవునవును. సినిమా టాపిక్ మీద రివ్యూ బిగ్ ఇస్తుంటావు, బాస్ మీద బిగ్ ఉంటాయి. బాస్ మీద కూడా రివ్యూస్ ఉంటాయి. అవును. ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే. జనరల్ టాపిక్స్ మీద రివ్యూస్ ఇచ్చినప్పుడు నీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు, నీకు నచ్చింది నువ్వు చెప్తావా, లేకపోతే బయట జరిగిందే ఎలా తెలుసుకుని నువ్వు చెప్తావు? అంటే నీ ఒపీనియన్ అన్నట్టు చెప్పేస్తుంటావు. అవునవును. లైక్ ఇలా ఒకటి డిసైడ్ చేసేస్తావు. ఒకటి అంతే. ఇప్పుడు ఒక వైఫ్ ఒక 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 బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్, హ్మ్. వీళ్ళిద్దరికి గొడవలు అయ్యింది, ఈయన చంపేసింది, ఈయన చంపేసింది, హ్మ్. ఒకరి మీద తప్పు అన్నట్టు మాట్లాడేసి రివ్యూ చెప్తూ ఉంటావు. అనుకుందాం. అనుకుందాం. హ్మ్. ఎలా చెప్తున్నావు? నీకు ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్? అంటే ఏమి ఇది చేస్తావు, రీసెర్చ్ చేసి చెప్తావు? బేసిక్‌గా ఏమంటే, దాని గురించి వేరే వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు డెఫినిట్‌గా మీడియా ముందుకొస్తారు, మాట్లాడతారు. హ్మ్. వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక చోట చేరుస్తా. హ్మ్. అలాగే దాన్ని దాన్ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తారో హ్మ్. వాళ్ళ సైడ్ నుంచి మనకి మల్టిపుల్ యాస్పెక్ట్స్ ఆఫ్ పాయింట్స్ రివీల్ అవుతుంటాయి. హ్మ్. అవి ఒక సైడ్ రాసుకుంటా. హ్మ్. అంటే రాసుకోవడం ఇన్ ద సెన్స్ మైండ్‌లో మైండ్ పెట్టుకుంటా. ఇవన్నీ మైండ్‌లో పెట్టుకుంటా ఒక దగ్గర. స్క్రిప్ట్ ఎప్పుడూ రాయలేదులెండి దేనికి కూడా. మనకు ఆటోమేటిక్‌గా ఒక ఒక ఫ్లో టాపిక్ వెంటే వచ్చేస్తది. గుర్తుంటది. ఒక ఫ్లో వచ్చేస్తది. ఆ! అర్థమైపోద్ది ఆ! మొత్తం. ఆ! తర్వాత కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. న్యూస్ ఆర్టికల్స్. అది హ్మ్. తెలుగులో గావచ్చు, ఇంగ్లీష్‌లో హ్మ్. గావచ్చు. హ్మ్. న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి. ఆ ఆర్టికల్స్ అన్నీ గూడా రిఫర్ చేస్తాను. వాటి హ్మ్. గురించి అర్థం చేసుకుంటా. సో, హ్మ్. ఓవరాల్‌గా చదివినప్పుడు మనకున్న ఏమంటారు ఆ సెన్స్ ఆ సిక్స్త్ సెన్స్ అనలేము. హ్మ్. జస్ట్ లైక్ మనకనిపిస్తది. ఏదో అనిపిస్తది కదా! ఆ హ్మ్. మూమెంట్‌లో. ఆ! సో, ఇది రైట్, ఇది రాంగ్ అని అనిపిస్తది గదా! హ్మ్. హ్మ్. ఆ బేసిస్ మీద చెప్తాను. ఒకవేళ అక్కడ ఒపీనియన్స్ మ్యాటర్ అయినట్టయితే. హ్మ్. హ్మ్. అక్కడ ట్రూత్ ఏమి రివీల్ కాలేదు ఇంకా అన్నట్టయితే, హ్మ్. అప్పుడు నా ఒపీనియన్ చెప్పేస్తాను. హ్మ్. ట్రూత్ రివీల్ అయితే దాని గురించే మాట్లాడుకుంటాం. ఓకే. అంతే. నెక్స్ట్ 'బిగ్ బాస్' రివ్యూస్ గురించి ఆ! మాట్లాడదామా? మీరు గూడా ఎళ్లారు. మీరందరూ ఈ 'బిగ్ బాస్' రివ్యూలు ఇచ్చేటప్పుడు రివ్యూయర్లందరూ అనుకోని ఈయన్ని బ్యాడ్ చేయాలి, ఈయన్ని మంచి చేయాలి అని చెప్పి ఒకప్పుడు ఒక స్క్రీన్ షాట్ అనేది బయటికి రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే. అవునా? ఆ! ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అయింది. ఓకే. లైక్ అరే! ఈ కంటెస్టెంట్ ఎళ్తున్నాడురా వీడిని మనం బ్యాడ్ చేయాలి. హ్మ్. ఈ కంటెస్టెంట్ 'బిగ్ బాస్‌లోకి ఎళ్తున్నాడురా వీడిని కొంచెం మనం సపోర్ట్ సపోర్ట్ చేయాలి చేయాలి సంథింగ్. అని చెప్పి ఇలా పట్టుకొని ఒక స్క్రీన్ షాట్ రిలీజ్. అది నిజమా? మీకేమనిపిస్తే అది చెప్తావా? లేదు. నాకేమనిపిస్తే అదే జెప్తా నేను. హ్మ్. అలా ఏం ఉండదే. ఇది ఇది ఎప్పుడు మీకు జరగలేదా? మీరెప్పుడు లేదు. మీ ఎప్పుడు రివ్యూయర్లు ఎప్పుడు మాట్లాడుకోలేదా? అంటే నేను 'శ్రీను 65' మాట్లాడుకుంటాం. ఆ! బికాజ్ వి బోత్ ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 'జబర్దస్త్'. హ్మ్. 'జబర్దస్త్‌లో' చేసాడు తను గూడా. సో, అట్లా పరిచయం. హ్మ్. ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. హ్మ్. అది చాలా రేర్‌గా. హ్మ్. ఆయన ఫ్యామిలీ పర్సన్. ఆయనకి చాలా హ్మ్. ఏమంటారు బిజీ ఉంటారాయన. హ్మ్. సో, ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడతాను అంతే. హ్మ్. సో, బట్ ఎప్పుడూ గూడా మా మధ్య ఒక హ్మ్. కంటెస్టెంట్ గురించి ఎక్కువ డిస్కషన్ రాదు. హ్మ్. సీనుకి నాకు 'బిగ్ బాస్' కోసం వస్తది. హ్మ్. ఫ్లో ఎలా ఎళ్తుంది? హ్మ్. ఇలా గాకుండా ఇంకోలాగా ఎళ్తే ఏమైనా బావుంటదా? అని మేము మాట్లాడుకుంటాం. హ్మ్. వాటి గురించి నాకనిపించినవి నేను చెప్తా. తనకనిపించినవి తను చెప్పుకుంటాడు. అట్లా మేము ఆ కలెక్టివ్ పాయింట్స్ అన్నీ కలిపి హ్మ్. ఒక వీడియో చేస్తుంటాం మేము. అవును. అవును. అంతే తప్ప ఏ రోజు కూడా ఒక కంటెస్టెంట్ కోసం అయితే లేదు. ఒకాన సీజన్ 5 అనుకుంటా. హ్మ్. 'బిగ్ బాస్' సీజన్ 5లో హ్మ్. లైక్ రివ్యూయర్ల వల్లే ఒక కంటెస్టెంట్ బయటకొచ్చారు అని చెప్పి ఒక ఇష్యూ జరిగింది. లైక్ ఆ! అండ్ అది పక్కన పెడితే అంటే ఒక కంటెస్టెంట్‌ని ఈ కంటెస్టెంట్ ఇలా అంటే జనాలందరూ ఆల్రెడీ షో చూస్తారు. అవునవును. కానీ ఒక కంటెస్టెంట్‌ని నువ్వు ఇదే అని చెప్పి మీరిలా డిసైడ్ చేయడం వల్ల జనాలు మైండ్ సెట్ మ్యానిపులేట్ అయిపోద్దంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అంటే బేసిక్‌గా 'బిగ్ బాస్' రివ్యూస్ చూసేది ఎందుకంటే, హ్మ్. ఇది నాకిలా అనిపిచ్చింది. హ్మ్. నా ఒక్కడికే అట్లా అనిపిచ్చిందా? నీకు గూడా అట్లనే అనిపిచ్చిందా? అనేది కన్ఫర్మ్ జేసుకోవడానికి చూస్తారు 'బిగ్ బాస్' రివ్యూస్. హ్మ్. హ్మ్. సో, రివ్యూస్ ఏంటంటే ఇప్పుడు నాదైనా, లేదంటే ఆదిరెడ్డి గారిదైనా, లేదంటే సీను రివ్యూస్ అయినా, మా అందరి రివ్యూస్ ఏ బేసిస్ మీద చూస్తారంటే, హ్మ్. వాళ్ళ ఒపీనియన్స్ మా ఒపీనియన్స్‌తో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడడానికే చూస్తారు మాక్సిమం. హ్మ్. హ్మ్. సో, అంతే తప్ప అందువల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అంత ఉండదని నేను అనుకుంటున్నా. బట్ టూ మచ్ రీచ్ ఉంటది కాబట్టి ఆదిరెడ్డి గారి సైడ్ నుంచి కొంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. ఉంటది. ఒక టూ మచ్ కంటెస్టెంట్. రీచ్ గదా! అవునవును. ఇప్పుడు ఆయన ఎప్పటినుంచో చేస్తూ ఉండడం వల్ల హ్మ్. హ్మ్. ఆయనకి చాలా మంచి రీచ్ ఉంది దాంట్లో. సో, హ్మ్. డెఫినిట్‌గా కొంత ఇంపాక్ట్ ఉంటది. కొంత ఇంపాక్ట్. డైలీ చెప్తుంటారు కాబట్టి. అవును. అవును. హ్మ్. ప్రతి ఒక్కటి డైలీ ఇది చెప్పడం వల్ల అవునవును. నా సీజన్‌లో నువ్వు నాకు బానే చెప్పావులే. బాగా ఆడావు బ్రో. ఆ! నువ్వు బాగా ఆడావు. థాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న సీజన్ 9 గురించి ఏం చెప్తావు బ్రో? అది ఇంకా రివ్యూ వెరీ ఎర్లీ టు జడ్జ్. హ్మ్. 2 రోజులే అయింది గదా! అగ్ని పరీక్ష జరిగింది. అగ్ని పరీక్ష అది లేదు బ్రో అది. ఇప్పుడు కామనర్స్ తీసుకున్నారు కదా బ్రో! ఆ! జనాలందరూ కామనర్స్ అని సపోర్ట్ చేశారు. హ్మ్. ఆ! మరి ఇప్పుడు అగ్ని పరీక్ష చేశారు. మరి ఎందుకు అలా అంటున్నావు? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, హ్మ్.
సరే ఆ అగ్ని పరీక్ష అనేది కామనర్స్ అట్లా కాదు, బేసిక్ గా వీళ్ళు పీపుల్ కి కనిపించకుండా వీళ్ళే కొన్ని ఆడిషన్స్ చేయాలి. ఒక 10-15 టెస్ట్లు కావాలంటే పెట్టండి, రన్నింగ్ టెస్ట్లు కూడా పెట్టండి కావాలంటే. బట్ అది ఇండోర్ లో జరగాలి, వాళ్ళ మధ్యలోనే జరగాలి. అక్కడ ఎవరెవరు ఉంటారో నీకు తెలుసు, అందరూ ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉంటారు. రఘువంశ కులపతి, నీలమేఘ శ్యాముడు, రాఘవుడు అందరూ ఉంటారు అక్కడ. సో రాముల వారి పేర్లే అన్నీని. సో వాళ్ళంతా ఉంటారు అక్కడ. సో వాళ్ళందరూ ఏవైతే వీళ్ళకి ఏవైతే పెట్టారో ఇది 4 గోళ్ల మధ్య జరిగి ఆ జూరీ మెంబర్స్ కింద మేబీ వాళ్ళే ఉన్నా పర్లేదు, ఇప్పుడు ఈ అభిజిత్, బిందు మాధవి, నవదీప్ వీళ్ళని పెట్టినా పర్లేదు, కానీ అది అక్కడ జరిగి వాళ్ళని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి పంపిస్తే బెటర్. అలా కాకుండా వాళ్ళకి ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆడియన్ బేస్ ని, ఒక ఇంప్రెషన్ ని, ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసేసి మళ్ళీ లోపల పంపిన తర్వాత వీళ్ళు కామనర్స్ అని చెప్తే ఇంకేంది అది? వీళ్ళు ఎట్లా కామనర్స్ అవుతారు? ఇప్పుడు జనరల్ గా ఒకటి మాట్లాడుకుందాం. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళడానికి ముందు నీ ఇంటర్వ్యూస్ చాలా మంది చూశారు, ఒక మినిమం యావరేజ్ 10 లక్షల మంది చూసారు అనుకుందాం. 10 లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ అయితే కాదు కదా, 1 లక్ష మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారు అనుకుందాం. అలా అయినా సరే ఓకే, నీకు బిగ్ బాస్ పరంగా కొంత ఫాలోయింగ్ ఉన్నట్టే. బట్ ఇప్పుడు అగ్ని పరీక్ష షోకి వెళ్ళారు ఒకరు, ఆ అగ్ని పరీక్ష షోకి ప్రోమోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మినిమం టు మినిమం ఒక 10-15 లక్షల వ్యూస్ వస్తున్నాయి. అవన్నీ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూసే, ఒక్కటి కూడా అవుట్ సైడ్ ఆడియన్స్ కాదు, కంప్లీట్ గా ప్యూర్ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూస్. లేదంటే మెయిన్ షో కాకుండా ఇది కూడా చూస్తారు బిగ్ బాస్ ఫ్యాన్స్ కాకపోతే వాళ్ళు కాబట్టే చూస్తారు. సో 10 లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ కి మార్కెట్ ఉన్నోడు సెలబ్రిటీ అవుతారా? ఒక 10 లక్షల మంది జనరల్ ఆడియన్స్ ఉండి 1,00,000 మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నోళ్ళు సెలబ్రిటీ అవుతారా? వీళ్ళే అవుతారు ఆబ్వియస్లీ. వీళ్ళే ఎక్కువ మంది తెలిసారు, వీళ్ళకే ఓట్లు ఎక్కువ పడతాయి. సో అప్పుడు ఆ సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అనే కాన్సెప్టే ఇల్లాజికల్ అయిపోయింది. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక అక్కడ తీసుకెళ్లి వీళ్ళు కామనర్స్, వీళ్ళు సెలబ్రిటీస్, మీరు అవుట్ హౌస్ లో ఉండండి, మీరు లోపల ఉండండి, మీరు ఓనర్స్, మీరు టెనెంట్స్, మీరు రెంట్ కట్టకుండా ఉంటున్న టెనెంట్స్, ఎందుకు ఇవన్నీ? కానీ లోపలికి వెళ్ళాక సెలబ్రిటీలే నాగార్జున గారి ముందు నిలబడ్డ మూమెంట్ నుంచి కూడా కాదు, అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయినప్పటి నుంచే వాళ్ళు సెలబ్రిటీస్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ 6 లోపలికి వెళ్ళారు, వాళ్ళ 6 సంగతి తీసేసి 9 మంది రిజెక్ట్ అయ్యారు, గుర్తుందా? వాళ్ళని కూడా బయటకు వెళ్తే గుర్తుపడతారుగా. ఇప్పుడు ఏంది వాళ్ళు కామనర్స్? ఇప్పుడు ప్రసన్న అన్న ఉన్నాడు, ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ ఉంది, ఆయన బయటికి పోతే గుర్తుపడతారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు కదా, అట్లా ఎట్లా అవుతుంది? థ్యాంక్ యూ బ్రో. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ తో మళ్ళీ మేము ముందు కలుస్తాం. అంతవరకు And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.